హాయ్ ఎవ్రీవన్, నేను మీ మహబూబ్ పాషా. ఇవాళ చెప్పుకోబోయే విషయం ఏమిటంటే పత్రాలలోని పిండి పదార్థం ఏ విధంగా తయారవుతుంది. సో ఈ పిండి పదార్థం మొక్కలు అనేవి స్వయం పోషకాలు. స్వయం పోషకాలు అంటే మొక్కలు వాటంతటా అవే ఆహారాన్ని తయారు చేసుకునే వాటినే స్వయం పోషకాలని పిలుస్తారు. ఇక్కడ మొక్కలను స్వయం పోషకాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మొక్కలు వాటి ఆహారాన్ని అవే సొంతంగా తయారు చేసుకుంటాయి కాబట్టి ఈ మొక్కలను స్వయం పోషకాలుగా అని పిలవడము జరిగింది. సో ఈ మొక్కలలో ఆహారం పదార్థము లేదా పిండి పదార్థం అనేది ఎక్కడ తయారవుతుంది? ఎక్కడైతే ఆకుపచ్చటి భాగం ఉంటుందో ఆ ఆకుపచ్చటి భాగంలో ఈ పిండి పదార్థం అనేది తయారు కావడము జరుగుతుంది. సో ఆ ఆకుపచ్చటి భాగం మొక్కలో ఎక్కడ ఉంటుందంటే పత్రాలలో ఉంటుంది. ఆ పత్రాలలో ఆకుపచ్చదనం ఉండడానికి కారణం పత్రహరితం. సో ఆ పత్రహరితం అనేది ఆకులలో ఉండడం ద్వారా ఆ ఆకులు అనేవి ఆకుపచ్చదనాన్ని కలిగి ఉంటాయి. సో ఈ పిండి పదార్థాలని ఇంగ్లీష్లో కార్బోహైడ్రేట్స్ అని పిలుస్తారు. ఈ మొక్కలు ఏ విధంగా పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయనేది ఒక ప్రయోగం ద్వారా ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో ఆ ప్రయోగం మనం తీసుకున్నట్టయితే మొదట మనము ఒకటి ట్రైపాడ్ స్టాండ్ తీసుకోవాలి. ఆ ట్రైపాడ్ స్టాండ్ పై ఇనుప వలను ఏర్పాటు చేయాలి. దాని తర్వాత ఒక బీకర్ తీసుకొని ఆ బీకర్లో నీటిని తీసుకోవాలి. ఆ నీటితో కూడిన బీకర్ను ఈ ఇనుప వల మీద పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక పరీక్ష నాళికను తీసుకోవాలి. ఆ పరీక్ష నాళికలో మెథలేటెడ్ స్పిరిట్ అనే రసాయనాన్ని తీసుకోవాలి. ఆ రసాయనంలో బట సూర్యుని కాంతి పడే మొక్కలలోని లేత ఆకులను తీసుకొని ఆ లేత ఆకులలో ఒక ఆకును తీసుకొని ఆ ఆకును ఎక్కడైతే మనము మిథలేటెడ్ స్పిరిట్ తీసుకున్నామో అక్కడ ఈ పత్రాన్ని లేదా ఆకుని ఉంచేసేయాలి. అంటే ఈ పత్రాన్ని మనం ఎక్కడ తీసుకున్నామో మిథలేటెడ్ స్పిరిట్లో తీసుకోవడము జరిగింది. ఇటువంటి ఈ పరీక్ష నాళికను బీకర్లోని నీటి లోపల ఉంచి ఈ బీకర్లో ఉండే నీటిని వేడి చేయాలి. ఆ నీటిని వేడి చేయడానికి ఇక్కడ బున్సెన్ బర్నర్ అనే పరికరాన్ని ఉపయోగించి ఈ బీకర్లోని నీటిని వేడి చేయాలి. సో ఆ బీకర్లోని నీటితో పాటు ఈ మిథలేటెడ్ స్పిరిట్ లోపల ఉండే పత్రం అనేది కూడా వేడికి గురి కావడం జరుగుతుంది. ఆ విధంగా కొద్దిసేపటి తర్వాత ఆ మిథలేటెడ్ స్పిరిట్స్తో పాటు పత్రాన్ని వేడి చేసిన తర్వాత ఒక పెట్టి డిష్ను తీసుకొని ఆ పెట్టి డిష్ లోపల ఈ మిథలేటెడ్ స్పిరిట్ లోపల ఉండే పత్రాన్ని ముడతలు లేకుండా దీని మీద పరచాలి. ఎక్కడ? పెట్టి డిష్ లోపల పరచాలి. ఈ విధంగా పరిచిన తర్వాత ఎందుకు ఈ పత్రాన్ని వేడి చేయాలంటే ఆ పత్రం లోపల ఉండే పత్రహరితం అనేది పూర్తిగా తొలగిపోవడము జరుగుతుంది. దాని తర్వాత ఈ పత్రాన్ని పెట్టి డిష్ లోపల ఉంచి అయోడిన్ ద్రావణాన్ని తీసుకొని చుక్కల రూపంలో ఆ పత్రంపై వేసినట్లయితే ఆ పత్రం యొక్క రంగు అనేది నీలివర్ణంలో మారడము జరుగుతుంది. సో ఆ పత్రం నీలివర్ణంలో మారినట్టయితే దీని యొక్క గుర్తు ఏమిటంటే పత్రం అనేది కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలను తయారు చేసుకునే అతి ముఖ్యమైన భాగంగా చెప్పుకోవడము జరుగుతుంది. సో ఈ విధంగా ఈ అయోడిన్ పరీక్ష ద్వారా పత్రాలలో పిండి పదార్థం తయారగునని పరీక్షించడము జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇంతకుముందు చెప్పినాము. సో ఇక్కడ మిథలేటెడ్ స్పిరిట్ లోపల పత్రాన్ని వేడి చేయడం జరిగింది. ఆ వేడి చేసిన పత్రాన్ని పెట్టి డిష్ లోపల ముడతలు లేకుండా బ్రష్ సహాయంతో ఏర్పరిచి దాని మీద
కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణాన్ని సిరంజిని ఉపయోగించి అయోడిన్ ద్రావణాన్ని వేసినట్లయితే ఆ లేత ఆకు లేత రంగులో ఉండే పత్రం అనేది నీలి వర్ణంలో మారడము జరుగుతుంది. దీని ద్వారా ఈ అయోడిన్ పరీక్ష ద్వారా తెలియజేయనిది ఏమనగా, సో ఇక్కడ మొక్కలలో ఉండే ఆకుపచ్చ ధనం లోపట పిండి పదార్థము లేదా కార్బోహైడ్రేట్ తయారవుతాయని ఇక్కడ పరీక్షించడము జరుగుతుంది. సో దీనే అయోడిన్ పరీక్ష. అయోడిన్ పరీక్ష ద్వారా పత్రాలు అనేవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయనేది ఈ పరీక్ష ద్వారా తెలియజేయడము జరుగుతుంది. ఈ అయోడిన్ పరీక్ష లోపల ఉపయోగించే ద్రావణం ఏదంటే అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగించడము జరుగుతుంది. కాబట్టి ఈ పరీక్షను అయోడిన్ పరీక్ష అని పిలవడము జరిగింది. సో ఇది పత్రాలలో లేదా ఆకులలో ఉండే పిండి పదార్థాన్ని కనుగొనే ప్రయోగము. ఓకే, బై.